హాయ్ గైస్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈరోజు ఈ యొక్క వీడియోలో హిస్టరీ నుంచి ఒక టాప్ 200 బిట్స్ మనమైతే ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవ్వండి. ఈ యొక్క 30 డేస్ ప్రోగ్రాంలో మీరు కనుక ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తే ఈ యొక్క 30 డేస్లో మీరైతే ఈజీగా ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై విధంగా మేమైతే ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసి మీ ముందుకైతే వీడియోస్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. 1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విలియం బెంటిక్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. భారతదేశంలో మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదాంతం జరిగినప్పుడు ఫోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా మొదట పనిచేసిన కాలం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1758 నుంచి 1760. 1928 కలకత్తా అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మోతీలాల్ నెహ్రూ. 1929 లాహోర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ. 1931 కరాచీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, వల్లభాయ్ పటేల్. 1905 వారణాసి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు ఎవరు?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోఖలే. బెంగాల్కు వర్తించే విధంగా స్వరాజ్ తీర్మానం ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1905 వారణాసి. 1885 డిసెంబర్ 28న మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం బాంబేలో గోకుల్ తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో ఎవరి అధ్యక్షతన జరిగింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. WC బెనర్జీ. 1885 డిసెంబర్ 28న మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 72 మంది. అఖిల భారత కాంగ్రెస్ స్థాపన జరిగిన సంవత్సరం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1885. అఖిల భారత కాంగ్రెస్ను స్థాపించినది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏఓ హ్యూమ్. అఖిల భారత కాంగ్రెస్ను మైక్రోస్కోపిక్ మైనారిటీ అని పేర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లార్డ్ డఫ్రిన్. సిద్ధో కన్హు ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంతాల్. తీరత్ సింగ్ బార్ మాణిక్ 1829 నుంచి 1832లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాసిస్. కాసిస్ తిరుగుబాటు 1829 నుంచి 1832లో ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మేఘాలయ. కచ్చనాగాస్ తిరుగుబాటు 1882లో అస్సాంలోని ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శంభుదాస్. జాదోనాంగ్ రాణి గైడిలు 1917 నుంచి 1919లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కూకీ. కూకీ తిరుగుబాటు 1917 నుంచి 1919లో ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మణిపూర్. డిఓ నాయక్ రత్న నాయక్ ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బూఘాన్. బూఘాన్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒరిస్సా. నాయక్ దాస్ తిరుగుబాటు 1858 నుంచి 1868 కాలంలో నాయకత్వం వహించింది.
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రూప్ సింగ్ జోరియా భగత్. బిల్లులు తిరుగుబాటు 1818 నుంచి 1838కు నాయకత్వం వహించింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సేవారాం. ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతు పలికి సైనికులను పంపించిన నానా సాహెబ్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. తామ్తియా తోపే. తామ్తియా తోపేని మోసం చేసి అతనికి బ్రిటిష్కు పట్టించిన అతని స్నేహితుడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మాన్ సింగ్. 1887 తిరుగుబాటును సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రీస్. మాంగల్ పాండే, ఈశ్వరి పాండే ఎన్నవ బారక్పూర్ పటాలలో పనిచేశారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 34. మంగల్ పాండేచే చంపబడిన ఆంగ్లేయ సైనికాధికారి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లెఫ్టినెంట్ బాగ్. 1856 నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి వరుస క్రమంలో. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 45,000:2,00,000. సాధారణ సేవల చట్టం కానింగ్ ఏ సంవత్సరంలో చేశాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1856. 1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బొంబాయి, మద్రాస్. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆవు పంది కొవ్వుతో చేసిన తూటాలు. పశ్చిమ బెంగాల్లో బరక్పూర్ రెజిమెంట్లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మంగల్ పాండే. మసూచి వ్యాధితో ఔరంగజేబు ఆస్థానంలో మరణించిన సిక్కు గురువు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హర్కిషన్. ఔరంగజేబుచే చంపబడ్డ గురు తేజ్ బహదూర్ ఎన్నవ సిక్కు గురువు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 9వ గురువు. పంజాబ్ను ఆంగ్లేయుల ద్రోహపూరిత పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవాన్స్ బెల్. అవధ్ రాజ్యాన్ని స్థాపించిన వారు?
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సాదల్ ఆలీ సాదత్ ఆలీ. సిక్కు మతంలో మొత్తం ఎంతమంది గురువులు ఉన్నారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గురునానక్. గురుముఖి లిపి పంజాబీ భాష వ్యాప్తి చేసిన సిక్కు గురువు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంగద్. సైనిక విజయాలలో శివాజీతో పోల్చదగిన ఘనత కలిగిన పీష్వా మరియు పీష్వాలతో అతి గొప్పవాడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలాజీరావు వన్ బాజీరావు వన్. అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రల వలన మరాఠాల సహాయం కోరిన కడపటి మొఘల్ చక్రవర్తి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అహ్మద్ షా. రెండవ శివాజీకి షాహు అనే పేరు పెట్టింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఔరంగజేబు. తారాబాయి రాజధాని ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విశాల్గఢ్. ఔరంగజేబు మరణం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శతకం 1707. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం 1746-1748 ఎందుకు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మద్రాసును ఎవరి సహాయంతో ఆక్రమించాడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బొర్డినాయిస్ మారిషన్ అన్వారుద్దీన్ కర్ణాటక నవాబు. డుప్లే మరియు అన్వారుద్దీన్ మధ్య జరిగిన యుద్ధం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శాంతోమ్ అండ్ అడయార్ యుద్ధం 1748. డుప్లే ఎవరి నేతృత్వంలో 500 మంది సైనికులను కర్ణాటకపై పంపాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కెప్టెన్ పారడైజ్. ఫ్రెంచ్ బ్రిటిష్ వారికి మధ్య భారత్లో జరిగిన యుద్ధాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక రాజ్య స్థాపకులు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సాదాతుల్లా ఖాన్. బ్రిటిష్ ఫ్రెంచ్కి మధ్య ఎన్ని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3. అడయార్ యుద్ధంలో 1748 విజయం సాధించిన వారు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రెంచ్.
సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియన్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1918. గీతా రహస్య, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సావిత్రి. పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అరబిందో ఘోష్. లాలా లజపతి రాయ్కి గల బిరుదు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పంజాబ్ కేసరి. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో కలకత్తాలో స్థాపించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, దేవేంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో లండన్లో ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మేరీ కార్పెంటర్. ఎస్ఎన్ బెనర్జీ ఆనంద మోహన్ బోస్ కలకత్తాలో 1876లో ఏర్పాటు చేసిన సంస్థ? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా అసోసియేషన్. 1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విలియం బెంటిక్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు?
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజా గోపాలాచారి. భారతదేశంలో చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు ఫోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా మొదట పనిచేసిన కాలం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1758 నుంచి 1760.